రైట్ కొద్దిసేపటి క్రితం చూస్తాము హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్. ఒక పెయింట్స్ గోడౌన్లో భారీగా మంటలు ఎగసి పెడుతూ ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. చూడొచ్చు ఇళ్ల మధ్యలోనే ఈ గోడౌన్ రన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా ఇరుకైన సందుల్లో ఆ ఇళ్ల మధ్య ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సో అక్కడికి ఫైర్ ఇంజన్స్ కూడా చేరుకోలేని పరిస్థితి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. అలాగే మంటలు మొత్తంగా గోడౌన్లో దాచి ఉంచిన పెయింట్ డబ్బాలన్నిటికీ కూడా అంటుకొని పెద్ద మొత్తంలో అక్కడ మంటలు పొగ రావడాన్ని మనం గమనించవచ్చు. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జ్యోతి, ఫైర్ని అదుపులోకి తీసుకొచ్చారా? ఫైర్ ఫైటర్స్ వచ్చారా? అసలు మంటలు ఎలా రేగాయి? ఇళ్ల మధ్యన గోడౌన్ నడపడం ఏమిటి, అది కూడా పెయింట్స్ డబ్బాలతోటి? అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏదైతే వడ్డెర బస్తీకి సంబంధించినటువంటి ఒక పెయింట్ సంబంధించినటువంటి గోదాంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఒక మహిళకు మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆమెని ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం మనం ఘటనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇళ్ల మధ్యలో ఒక పెయింట్కి సంబంధించినటువంటి గోదాన్ని ఉంచడంతో పాటుగా ఇక్కడ అటువైపు కలర్స్, అంతేకాకుండా ఏదైతే టర్పెంట్ ఆయిల్ ఉంటుందో ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటూ ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక మహిళ కూడా ఉంది. ఇంకా మనం చూస్తున్నాం కొంత దట్టమైనటువంటి పొగతో పాటుగా కొంత అక్కడక్కడ కూడా మంటలు ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు అంబర్పేట్ సీఏ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది? ఎవరికి గాయాలయ్యాయి? ఆ మహిళ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఈరోజు 11:40 మొదట 100 డైల్ రావడం జరిగింది. గోల్నాక వడ్డెర బస్తీలో శ్రీకృష్ణ పెయింట్స్ కార్ఖానాలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని సమాచారం రావడంతో వెంబడే మేము ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఈ ప్రమాదం జరిగిన స్థలానికి రావడం జరిగింది. రాగానే అక్కడ లోపల ఒక లత అనే మహిళ, పనిచేసే మహిళ లోపల ఉందని చెప్పడంతో ఇమీడియట్గా ఆమెను రెస్క్యూ చేసి ఆమెను 108 అంబులెన్స్లో హాస్పిటల్కి పంపడం జరిగింది. ఆమెకు 25% బర్నింగ్ ఇంజరీస్ అయి ఉన్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందని తెలుసుకోగా ఈ కంపెనీని టర్పంటైల్ తయారు చేసే కంపెనీ ఇది. ఈ డాంబర్ని హీట్ చేసి అందులో టర్పంటైల్ మిక్స్ చేసే క్రమంలో ఫైర్ వచ్చిందని చెబుతున్నారు విట్నెస్లు. దాని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేరుకొని ఈ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అంటే ఆ ఇళ్ల మధ్య అసలు గోదావరి ఉండకూడదు. దీనికి సంబంధించి మీరు జిహెచ్ఎంసీ వాళ్ళతో ఏం మాట్లాడబోతున్నారు? మరి ముందు దీనికి ఉన్న అనుమతులన్నీ కూడా మేము సాక్ష్యాలన్నీ కూడా సేకరించి ఫర్దర్గా జిహెచ్ఎంసీకి మేము మా తరపు నుంచి ఇళ్ల మధ్యలో ఉన్న ఈ ప్రమాదకరమైన కంపెనీ నుంచి తగు చర్యలు తీసుకోవడం. ఆల్రెడీ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము.